యుద్ధం చేస్తా అంతు చూస్తా అంటూ ఇరాన్పై విరుచుకుపడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రోజుకో వార్నింగ్ ఇస్తూ పశ్చిమాసియాలో మంట పుట్టిస్తున్నారు. మాటలే కాదు, అటు చేతల్లోనూ దూకుడు పెంచారు. ఇరాన్ వైపు భారీగా అమెరికా వార్షిప్లను మోహరిస్తూ ఉండటం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఏ క్షణమైనా ట్రంప్ ఇరాన్పై దాడికి ఆదేశాలు ఇవ్వచ్చు అన్న చర్చ నడుస్తోంది. యుద్ధం వస్తే పశ్చిమాసియాలో తీవ్ర సంక్షోభం తప్పదా? ట్రంప్ ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారు? అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. చర్చలు విఫలమైతే ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇరాన్ వైపు వార్షిప్లను భారీగా తరలిస్తున్న అమెరికా అణ్వాయుధ ప్రయోగాలను నిలిపివేసేలా ఇరాన్పై తీవ్ర ఒత్తిడి పెంచుకుంది. బలప్రయోగంతో ఇరాన్ను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ట్రంప్. వెంటనే డీల్ కుదుర్చుకోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఖమేనీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు. అమెరికా చర్యలతో అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మొదలైతే పశ్చిమాసియాలో భారీ సంక్షోభం తప్పదని హెచ్చరిస్తున్నాయి. ఒక్కొక్కటిగా అమెరికా వార్షిప్లను ఇరాన్ వైపు మోహరిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఇరాన్ను చుట్టుముట్టిన అమెరికా సైన్యం తాజాగా అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ ను కూడా కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్ తీరంలో మోహరించింది. ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, ఫ్రాంక్ ఈ పీటర్సన్ మిషన్ మార్పిలను పశ్చిమాసియాకు తరలించారు. ఇటీవలే అమెరికా వెనజువెలాపై దాడి చేసి మదురోను బంధించిన సమయంలోనూ జెరాల్డ్ ఫోర్డ్ నౌక నుంచే యుద్ధ విమానాలు దాడిలో పాల్గొన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ఆపరేషనే జరుగుతుందా అన్న ఉత్కంఠ మొదలైంది. ఇరాన్ పై రోజుకో కామెంట్ తో యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచుతున్నారు ట్రంప్. ఇరాన్ పై సైనిక చర్య అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. ఇరాన్లో పాలనా మార్పు జరిగితేనే అక్కడి పరిస్థితులు చక్కబడతాయని, త్వరలో అది జరుగుతుందని జోస్యం చెప్పారు. ఇకపై ఈ విషయంలో ఆలస్యం చేయదలుచుకోలేదని మరోసారి హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ఇప్పటికే ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే దాడులు తప్పువు అంటుంది అగ్రరాజ్యం.